క్రీస్తునందు ప్రియమైన సోదరి సహోదరులకు ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఎలా ఉన్నారు? గత కొన్ని దినాలుగా అనేక విషయాల గురించి మీకు వివరించడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో నా దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రాధా మనోహర్ దాస్ ఏదైతే యేసు ప్రభు జన్మను గురించి మాట్లాడాడో, అలాగే ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, అలాగే తన ఆరాధ్య దైవమైన రాముడు ఎలా జన్మించాడనే విషయాన్ని నేను ముందున్న వీడియోలో మాట్లాడాను. మరి ఒకవేళ వినకపోతే ఈ వీడియోకి ముందుగా దాన్ని మీరు వినాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాధా మనోహర్ దాస్ డిస్కీ బాబా, అలాగే తనతో ఉన్న మనందరికీ తెలుసు లలిత్ కుమార్ కానివ్వండి, కరుణాకర్ సుగుణ, ఇంకా చాలామంది బ్యాచ్, వీళ్ళందరూ కూడా బైబిల్కి వ్యతిరేకంగా గత కొన్ని సంవత్సరాలుగా ఏ విధంగా దాడి చేస్తూ మరి క్రైస్తవులైన వారిని ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం అందరం కూడా చూస్తూ వింటూనే ఉన్నాం. మరి వీళ్ళందరికీ చాలా సంవత్సరాల నుంచి మనం ఓర్చుకున్నాం, కానీ ఇలాగే వదిలేస్తాం వల్ల ఎక్కడికి వెళితే అక్కడ వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ చాలా ఇబ్బందికి లోను చేస్తున్నారు. కాబట్టి వారి గ్రంథాల్లో ఏముందో వారికి కూడా చూపించి దాన్ని ప్రశ్నించినప్పుడు వారి సమాధానాల కొరకు ఏం చెబుతారని ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి రాధా మనోహర్ దాస్ ఏదైతే ప్రశ్నించాడో యేసు ప్రభు జన్మను గురించి, కన్య మరియా ఎలాగ గర్భాన్ని ధరించింది అని తను ఏ విధంగా అయితే వ్యంగ్యంగా మాట్లాడాడో, మనం కూడా తన గ్రంథాల్లో నుండి నేను కొన్ని ప్రశ్నలు అడిగాను. అది నా ముందున్న వీడియో చూస్తే దాంట్లో చాలా వివరంగా మీకు తెలుస్తాయి. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మహాభారతంలో నదికి కొండకి పిల్లలు పుడతాయి, జింకకు కూడా పిల్లలు పుడతాయి, చేపకు కూడా పిల్లలు పుడతాయి. పెళ్ళి కాకుండానే ఒక మునితో ఉన్నప్పుడు సత్యవతికి తన కన్యత్వం కోల్పోకుండానే వేదవ్యాసుడు అనే ఒక ఋషి జన్మిస్తాడు. ఆయనే వేదాలు కూడా రాశారని వాళ్ళు చెప్పుకుంటారు. కాబట్టి ఇన్ని వైరుధ్యాలు వాళ్ళ గ్రంథాల్లో పెట్టుకొని కన్యక ఎలా గర్భవతి అవుతుందని మనల్ని ప్రశ్నించడం అనేది నిజంగా అది చాలా విచిత్రంగా ఉంది. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా నేను రాధా మనోహర్ దాస్ని నేను అడిగాను. మరి వాటి సమాధానాన్ని నేను ఎవరు చెబుతారో వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అలాగే ఈరోజు కూడా అతడు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్న ఒక విషయం ఏంటంటే, క్రైస్తవుల దగ్గరికి వచ్చి మన భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసము ఎంతోమంది మహానుభావులు వారి ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ఉరికొయ్యలు ఎక్కటానికి కూడా వెనకాడక చాలా ఉన్నతంగా పేరు పొందిన వారు, దేశభక్తులుగా పిలువబడిన వారు చాలామంది ఉన్నారు. మరి భగత్ సింగ్ గారు కానివ్వండి, అలాగే అంబేద్కర్ గారు కానివ్వండి, ఇలా అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి, చాలా పెద్ద పెద్ద వారు, వీళ్ళందరూ కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేసి వారి ప్రాణాలు అర్పించారు కదా. మరి మీరు బైబిల్ ప్రకారము వీళ్ళెవరు కూడా బాప్తిసం తీసుకోకుండా చనిపోయారు కనుక మీ బైబిల్ ప్రకారం వీళ్ళందరూ ఎక్కడికి వెళతారు అని, ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవుల్లో కొత్తగా ప్రభుని ఎరిగిన వారిని వీరి ప్రశ్నిస్తూ ఉంటాడు ఈ రాధా మనోహర్ దాస్. మనోళ్ళు గబక్కనే తెలిసి తెలియక వారు బాప్తిసం పొందలేదు కనుక వాళ్ళు నరకానికి వెళ్ళుంటారు అని చెప్పగానే దాన్ని రికార్డ్ చేస్తాడు, యూట్యూబ్లో అప్లోడ్ చేసి హిందూ సోదరులకు, భారతదేశంలో ఉన్న ఎవరైతే హైందవ సోదరులు ఉన్నారో వారందరికీ ఏమని చెప్తాడంటే, చూడు, ఈ క్రైస్తవులు మన భారతదేశ స్వాతంత్రం కోసము పోరాటం చేసిన గొప్ప నాయకులను వీళ్ళ గ్రంథం ప్రకారం నరకానికి వెళ్తున్నారని బోధిస్తున్నారు. ఇలాంటి బైబిల్ మన భారతదేశానికి అవసరమా? ఇలాంటి బైబిల్ని మనం నమ్మాలా అని వారికి ఒక దేశాన్ని నూరుపోసి వారి ప్రాంతానికి ఎవరైనా వెళ్ళి యేసు ప్రభు సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేసినప్పుడు వారిని ఇబ్బంది పెట్టడము, వారిని కొడటము, వారి మీద పేడ నీళ్లు జల్లటము, వారిని అవమానపరచటము, వారికి బొట్టు పెట్టి చాలా అభ్యంతరకరంగా వారితో మాట్లాడటం, కొన్నిసార్లు సువార్థికులైన వారిని కొడటం కూడా జరుగుతూ ఉంది. దీని అంతటికి కారణం ఏంటంటే, ఈ డిస్కీ బాబా మనోహర్ దాస్ కానివ్వండి, ఈ లలిత్ కుమార్ గారు కానివ్వండి, కరుణాకర్ సుగుణ అనే వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీరు నూరు పోసిన భావజాలం చాలామంది పాపం తెలియని వారికి దీన్ని నమ్మి అదే నిజమనుకొని క్రైస్తవుల మీద దాడి చేయటం జరుగుతుంది. కాబట్టి
ఈ రాధా మనోహర్ దాస్ ఏదైతే ప్రశ్నించాడో, బైబిల్ ప్రకారము దేశం కోసం, స్వతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణం పెట్టిన వారు బైబిల్ ప్రకారం ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించిన దానికి సమాధానం చెబుతూ నిజంగా బెదర్ సైమన్ గారు, క్షమించాలి బెదర్ శాంసన్ గారు చాలా అద్భుతముగా, ఎంత చక్కగా ఈ డిస్కీ బాబాకి సమాధానం చెప్పి బైబిల్ ప్రకారము వాళ్ళు ఎక్కడికి వెళ్తారో చెప్పాడు. అంతేకాకుండా హిందూ గ్రంథాల ప్రకారము, హైందవ గ్రంథాల ప్రకారము ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వారు కానివ్వండి, బుద్ధుడు కానివ్వండి, అదేవిధంగా మన అంబేద్కర్ గారు, రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారు కానివ్వండి, ఇంకా ఎంతమంది అయితే స్వాతంత్రం కోసం పోరాటం చేశారో వాళ్ళందరూ కూడా హిందూ గ్రంథాల ప్రకారము ఎక్కడికి వెళుతారు అనే విషయాన్ని శాంసన్ గారు చాలా వివరముగా, చాలా అద్భుతముగా వివరించారు కనుక అవి నేను చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఇవి చాలామంది క్రైస్తవులకు, హిందువులకు, మరి భారతదేశంలో ఉన్న సత్ అన్వేషకులందరికీ కూడా తెలిస్తే చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో కొన్ని మాటలు నేను మీకు పంపించడం జరుగుతుంది. పూర్తి వీడియో కావాలంటే నాకు కామెంట్స్ పెట్టండి. మీకు శాంసన్ గారు ఏదైతే చెప్పాడో దాన్ని మీకు అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. దానికంటే ముందు ఈ మనోహర్ దాస్ ఏం మాట్లాడాడో, బైబిల్ గురించి, సేవకుల గురించి ఏం మాట్లాడారు మీరు ఒకసారి విన్న తర్వాత, శాంసన్ గారు హిందూ గ్రంథాల ప్రకారము స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వారు ఎక్కడికి వెళ్తారో అనే వివరణ మరి వారి గ్రంథాల ప్రకారం ఇచ్చిన తర్వాత మనం మిగతా విషయాలను, ఇంకా కొన్ని లోతైన విషయాలు మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు దయచేసి ఈ రాధా మనోహర్ దాస్ ఏం మాట్లాడారో ఒకసారి విన్న తర్వాత మరలా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వతంత్ర సమరయోధులు, ఓ భగత్ సింగ్ కానీ, ఓ సుభాష్ చంద్రబోస్ కానీ, వీళ్ళందరూ బైబిల్ ప్రకారం పరలోకానికి వెళ్ళారా, నరకానికి వెళ్ళారా అని అంటాడు. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చంపబడ్డ స్వాతంత్ర సమరయోధులు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారా, నరకంలో ఉన్నారా మీ పుస్తకం ప్రకారం? అంటే అతను ఓపెన్గా చెప్పేశాడు, ఓ గొర్రె. అంబేద్కర్ ఎక్కడికి వెళ్తాడు? నరకం. నా హిందూ సోదరులారా, ఐ లవ్ యూ సో మచ్. మీ గ్రంథాలతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, భగవద్గీతతో, రామాయణంతో, పురాణాలతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నీ వాటిని కూడా గౌరవిస్తా. నేను ఎప్పుడు తోలనాను, ఎప్పుడు నూరు జారును. వాటి విషయంలో నేను 100% వాటిని గౌరవిస్తా. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఇట్. ఓకేనా? అయితే ఇప్పుడు వీడు బైబిల్ ప్రకారంగా కొలిచాడు కాబట్టి, వీడి ఐడియాలజీ అది కాబట్టి ఆ ఐడియాలజీతో నీకు కొలుస్తున్నా. వీడు కనుక హిందూ ఐడియాలజీ కాకుండా వీడే బుద్ధిస్ట్ ఐడియాలజీనో, ఏ నాస్తిక ఐడియాలజీ అయితే అటు కొలిసేవాడిని సుమా. నేను అసలు ఈ గ్రంథాల జోలికి కూడా వచ్చేవాడిని కాదు. నా సోదరులను ప్రేమించి, నా హిందూ సోదరులను ప్రేమించి. వీడు ఈ ఐడియాలజీకి చెందిన మతవాదిగా ఉన్నాడు కాబట్టి వాడు నమ్మే పుస్తకాలతో నేను కొద్ది కొలిచే ప్రయత్నం చేస్తాను. ఇంకో విషయం చెప్తున్నాను. ఇప్పుడు నేను కొన్ని హిందూ పుస్తకాలు చూపిస్తా, వాటిని వ్యతిరేకించట్లా, నెంబర్ 1. నెంబర్ 2, వాటి ప్రకారంగా స్వతంత్ర సమరయోధులు నరకానికి వెళ్ళారనే డిక్లరేషన్ కూడా నేను ఇవ్వట్లా, నెంబర్ 2. నెంబర్ 3, ఆ గ్రంథాల ప్రకారంగా ఆ గ్రంథాలను నమ్మే విశ్వాసుల మనోభావాలు కూడా నేను దెబ్బతీయట్లా, నెంబర్ 3. ఈ 3 మీరు గుర్తుపెట్టుకోండి. రే, ఇంత ఫ్లూయెన్సీగా మాట్లాడుతుంటే ఇప్పుడు ఎవడరా కరెంట్ కట్ చేసిందా? అన్నా, ఆ తింగరుడు పోతూ పోతూ తీగలాగేసిపోయాడన్నా. చెప్పండి, మీకేం కావాలి? ధోతి ఉందా? ధోతి బాబు. ఇక్కడ చీరలు తప్ప ధోతీలు ఉండవండి. ఏదో ఒకటి ఎవరా బాబు, త్వరగా. అమ్మో, వీళ్ళు వచ్చేసినట్టున్నారా బాబు. ఏదో ఒకటి చేద్దాం, పేపర్ చదువుతున్నట్టు యాక్ట్ చేద్దాం. గుర్తుపట్టావా? ఎవరండి మీరు? ఏది ఓసారి లుక్ వేసుకో. హలో పంతులు గారు. హలో, ఎవరు? నేను ఇందాక గుంటూరు నుంచి ఫోన్ చేశాను, భోజనం చేసి ఫోన్ చేస్తానన్నారు. పేరు శాంసన్. భోజనం అయిపోయింది, చెప్పున్నాను. అలే గాని ఈ మధ్య భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోసు, అంబేద్కర్, సీతారామరాజు వీళ్ళందరూ బైబిల్ ప్రకారం నరకానికి వెళ్ళిపోతున్నారని పెద్ద పెద్ద డిక్లరేషన్స్ ఇస్తున్నావంటే ఏంటి? ఉంది కదండి మీ బైబిల్లో, నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని. అందుకే ఇస్తున్నాం. అబ్బో, సర్లే గాని ఇంతకాదు ఎక్కడుంది? మార్కు 16 అనుకుంటా. సర్లే గాని మార్క్స్ వార్త ఎవరికి రాశారో తెలుసా? రాశారో మాకేం తెలుసు, అక్కడ ఉంది చెబుతున్నాం అంతే.
సరే సరే. మరి మన గ్రంథాల్లో వీళ్ళందరూ యాడికి పోతున్నారని ఉంది డిచ్కి. లే తేలుద్దాంలే గాని కూర్చో అమ్మా కూర్చో. నానా రండ్రా. బుక్ తీసుకురా. ఈ బుక్ ఎవరిదంటావు? ఇంకెవరిది? మాదే. ఒకసారి చూసుకో మళ్ళా. నేను ఒక్కసారి చూశానంటే 100 సార్లు చూసినట్టే. కన్ఫామా? పక్కా. పుస్తకం పేరేంటి? శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం. అబ్బో భలే చదివావే. ప్రకృతి ఖండం తీ ఒకసారి. అక్కడ ఉండదు రాదా? ఎక్కడుండిద్దంటే 296 పేజీ తీయాలి. నా పూజయే ద్యోహి బత్య శివలింగం చ పార్థివం సయాతి శూలిన కోపాత్ సోల ప్రోతం సుధారుణం. అంటే అర్థం ఏంటి డిచ్కి? క్రింద తాత్పర్యం కూడా చదువు. శివలింగమును పూజించని వాడు పరమశివుని యొక్క కోపము వలన భయంకరమైన సోల ప్రోతమను నరకమున 100 సంవత్సరములుండును. అంటే శివుణ్ణి పూజించకపోతే 100 సంవత్సరాలు నరకానికి పోతాడంట. అంటే శివుణ్ణి పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతాడంటావా డిచ్కి? అంటే అది దీన్ని బట్టి వెళ్ళిపోయినట్టే కనిపిస్తుంది. మరి ఇప్పుడు అంబేద్కర్ గారు మహారాష్ట్రలో 22 ప్రతిజ్ఞలు చేశాడు ఆయన బౌద్ధ మతం స్వీకరించేటప్పుడు. దానిలో మొట్టమొదటి ప్రతిజ్ఞ ఏంటో తెలుసా? నేను శివుణ్ణి పూజించను అని అన్నాడు ఆయన. मैं ब्रह्मा विष्णु और महेश में कोई विश्वास नहीं करूंगा और न ही मैं उनकी पूजा करूंगा. मैं राम और कृष्ण. బ్రహ్మ విష్ణువులను ఈశ్వరుణ్ణి దేవుళ్ళుగా భావించను. వారికి పూజలు చేయను. అంటే ఇప్పుడు ఈ లెక్కన అకార్డింగ్ టు దిస్ టెక్స్ట్ మరి ఆయన కూడా నరకానికేనా? ఆగవయ్యా బాబు. దళితులు మేధావులు పెద్ద పెద్దవారికి తెలిసిందనుకో మొత్తం వాయించేస్తారు నన్ను పట్టుకొని. మరి మాత్రం తెలియకుండా ఏదో పెద్ద బైబిల్లోనే ఉంది ఇలాంటి స్టేట్మెంట్ అని తెగ బిల్డప్ ఇచ్చేసావు. అనా తీసేసి ఇంకో పుస్తకం పట్టుకురంట. అక్కడ పెట్టు. పిచ్చికి మందేనంటావా గ్రంథం? ఫోటో ఉంది కనుక మందే. ఫోన్లే ఫోటో ఉంది గనక మందేనని ఒప్పుకున్నావు. ఇంకొకసారి చూసుకో మరి. మందోనో కాదో నేనేమో రాశానంటావేమో. నేను ఒక్కసారి చూశానంటే 100 సార్లు చూసినట్టే. అబ్బో సర్లే గాని 379 పేజీ తీయమ్మ డిచ్కి ఒకసారి. ఒక్కసారి అక్కడ ఏముందో చదువు డిచ్కి. చదువుతామయ్యా. చదవలనుకున్నావా చదవలేమనుకున్నావా? కోపం శానా ఎక్కువే తమరికి. ఒకసారి చదివి మా చెవులను కాస్త ఉద్ధరించరాదు? చదువుతామయ్యా. క్రిందటి జన్మలో మీరు దేవిని ఆరాధించలేదు గనుక ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి. అంబికను ఆరాధించని వారికి ఇంతే గతి. కష్టాలే కాదు రోగాలు రుష్టులు కూడా చుట్టుముడతాయి. వారికి నరకం తథ్యం. ఏదే సరిగా వినపల్లా మళ్ళా చదువా మాట. వారికి నరకం తథ్యం. నరకమా స్వర్గమా? నరకమేనండి. అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్రకారంగా అంబికాదేవుని పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతాడంటావా మరి? నరకం అంటే మరి అలాగే ఉంది మరి. అంబేద్కర్ గారి 22 ప్రతిజ్ఞల్లో హిందువుల్లోని ఏ దేవీ దేవతను పూజించననేది కూడా ఒక ఆజ్ఞ. నేను గౌరీ గణపతి మొదలగు హిందూ మతం యొక్క ఏ దేవి దేవతలను అంగీకరించను. వారికి పూజలు చేయను. అంటే ఇప్పుడు ఈ లెక్కన అంబేద్కర్ గారు వెళ్ళేది మరి నరకమేనా? ఏంట్రో బాబు ఇరికిసినట్టున్నాడు. ఏం చెప్తే ఏమొస్తుందో ఏంటో.
మరి అంబేద్కర్ గారిని, నేతాజీ గారిని నరకంలో పడేది పనికి మాలిన పుస్తకాలు మనకెందుకని పెద్ద పెద్ద వాగుళ్ళు వాగేశావు? మరి ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్రకారంగా మరి అంబేద్కర్ గారు కూడా అక్కడికే కదా మరి పోయేది. మరి ఇది ఏం బుక్కురా డిచ్కి? మరి అంటే మరి మీరు మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు. మా కొండవేంట్రా మనోభావాలు దెబ్బ పడటానికి? మీకే దెబ్బతింటయ్యా. నిన్ను బాటా చెప్పు తీసుకొని ఈట తీరేదాకా పటపటా కొట్టాలి డిచ్కి నిన్ను. అపాయింట్మెంట్ ఇచ్చాను వెళ్ళాలి. ఏంది అపాయింట్మెంటా? అపాయింట్మెంటా లేక ఆయింట్మెంటా? మూసుకొని కూర్చో. కొంచెం నీళ్లు కావాలి. నీళ్లు కావాలా? నానా వాటర్ అంటే ఇయ్యంట్రా కొద్దిగా. అయ్యగారికి గొంతు తడారిపోయింది, మరి చదివి తాగుతాడు. సాలే రాదా, నువ్వు చదివిన దానికి తాగటం అయ్యే ఎగులే గాని ఇక మూత పెట్టేయమ్మా. వెళ్ళిపోతాను. ఇంటర్వ్యూనా? నీకు ఈ మధ్య ఇంటర్వ్యూల పిచ్చి బాగా ముదిరిందిరా డిచ్కి. 933 పేజీ కూడాది, అది కూడా చదివిన తర్వాత పంపిస్తాను నిన్ను. చదువు, ఇది కూడా చదువు. ఇంతటితో ఈ బుక్ ముగిచ్చేద్దాం మనం. గాయత్రి ఉపాసనను విడిచిపెట్టి హరిహరాదులను ఉపాసించిన విప్రుడు నరకానికి పోవడం నిశ్చయం. ఈ రోజు నుంచి నువ్వు దేవదాన మానవ కోటులందరి చేత పూజింపబడతావు. అంబు వాచి త్యాగ దినాన్న తప్పక పూజలు అందుకుంటావు. ఇది నా వరం. అర్చించని మూడులు నరకానికి పోతారు. ఇది నా శాపం. ఏటేటేటేటి? గాయత్రి ఉపాసనను విడిచిపెట్టి హరిహరాదులను ఉపాసించిన విప్రుడు నరకానికి పోతాడా? అంటే గాయత్రి దేవుని పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతాడా పంతులు? మరి నువ్వేంట్రా మాటి మాటికి బైబిల్ దేవుడు నన్ను పూజించండి, నన్ను పూజించకపోతే నరకానికి తోహేస్తాడని మరి సైకోలా చూపిస్తావు? మరి మన గ్రంథాల్లో కూడా ఉంది కదా, మరి ఇది కనపడదా నీకు? అంటే ఇప్పుడు మన దేవీ భాగవతం ప్రకారంగాను, అటు పిమ్మట బ్రహ్మవైవర్త పురాణం ప్రకారంగాను మన అంబేద్కర్ గారు శివుణ్ణి పూజించలేదు, ఇటు దేవీ దేవతల్ని కూడా పూజించలేదు. కాబట్టి ఇప్పుడు ఈ రెండు గ్రంథాల ప్రకారం మరి అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్తున్నాయని మీ గ్రంథాలు చెప్తున్నాయి డిచ్కి. మరి మా బైబిల్ మీద ఎందుకు పడతావురా నువ్వు పొద్దున్న లెగిస్తే? మన దేవుళ్ళు కూడా ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారని తెలియక బైబిల్ మీద ఏది పడితే అది బాగేశానే. అయ్యో, సరే కానీ డిచ్కి ఇంకో పుస్తకం ఉంది, అది కూడా చదువుతావా? బుక్కులు చదివి చదివి కళ్ళు తిరుగుతున్నాయో బాబు, ఏదైనా మార్చండి. సరే, ఫోన్ లో చదువుతావా? పోనీ చదువుతా. సరే, ఫోన్ ఇచ్చే ముందు ఒక మాట చెప్తా నీకు. భగత్ సింగ్ గారు ఉన్నారు కదా, షహీద్ భగత్ సింగ్ గారు మహానుభావుడు, దేశం కోసం ప్రాణాలర్పించారే. ఆ మహానుభావుడు తమరి గ్రంథాల ప్రకారంగా నరకానిక స్వర్గానికి కాస్త చెప్పండి. ఇంకెక్కడికి? స్వర్గానికే. స్టాపులు ఎక్కడా లేవేక, డైరెక్ట్ గా స్వర్గానికే. అబ్బో, సరే. భగత్ సింగ్ గారు ఏ భావజాలానికి చెందిన ఆయన? నాస్తికుడా, హిందువా? అది కూడా చెప్పరాదు? మన గంగాద్రి శాస్త్రి గారు చెప్పు. భగత్ సింగ్ ని ఊరేస్తున్నప్పుడు నీకు చివరి కోరిక ఏమైనా ఉందా అని అడిగారు జడ్జి. అంటే ఒక్క నిమిషం సమయం ఇస్తే పక్కకి వెళ్ళొస్తాను అన్నాడు భగత్ సింగ్. పక్కకి వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చి వస్తూ పుస్తకం తీసుకొచ్చాడు. ఎవరు? భగత్ సింగ్. చంకలో పెట్టుకున్నాడు. ఉరేయ్ అని అన్నాడు. ఉరేసేయండి అన్నాడు. ఆ చంకలో పెట్టుకున్న పుస్తకం పేరే భగవద్గీత. భగవద్గీత పట్టుకున్న నికార్సైన హిందూ అండి మన భగత్ సింగ్. అబ్బో, ఏది మన గంగాధర్ శర్మ చెప్పింది కాపీ కొట్టేసావా డిచ్కి? సరే, ఒక పని చేద్దాం, ఆ బుక్ ఇటు అందుకోండ్రా. ఇది భగత్ సింగ్ గారు తన స్వహస్తాలతో రాసిన పుస్తకం డిచ్కి. ఒకసారి దీన్ని కూడా చదువు. వై ఐ యామ్ యాన్ ఎథిస్ట్. సరే డిచ్కి, వై ఐ యామ్ యాన్ ఎథిస్ట్ ఈ పుస్తకం పేరు. వై ఐ యామ్ యాన్ ఎథిస్ట్, నేనెందుకు నాస్తికుడనంటే అని రాశాడు. అంటే ఇప్పుడు ఈ బుక్ ప్రకారంగా భగత్ సింగ్ గారు నాస్తికుడు అన్నమాట డిచ్కి. ఇప్పుడు నీకు ఒక పురాణం చూపిస్తానే, ఆ పురాణం ప్రకారం నాస్తికులు ఎక్కడికి వెళ్తారో అది కూడా చెప్పు కాస్త. సర్లే గాని డిచ్కి, తుమ్కో హిందీ మాలూమ్ హై? కుచ్చు కుచ్చు వచ్చు హై, కుచ్చు కుచ్చు చదవగలను హై.
మామూలు హిందీ పండిటివి కాదురా డిచ్కి నువ్వు. ఓ బుక్ కా నామ్ క్యా హై, కుచ్ చదువు హై. పద్మ పురాణం హై. ఓ పద్మ పురాణం హే, కుచ్ చదువు హై. బ్రాహ్మణ్ మనుష్యు కిసి దుష్కర్మ సే నరక మే పడితే హై. అంటే అర్థం క్యా హై? हमको मालूम नहीं है. మాలూమ్ నహీ హై యా పడితే హై. హడో చదువుతానండి బాబు, కొట్టమాకండి. చదువు హై. ఏ కర్మల వలన మనుషులు నరకానికి పోతున్నారో వివరిస్తున్నారా? నువ్వు సూపర్ హై. ఇప్పుడు ఆ కింద కూడా ఫస్ట్ ఎవరు పోతారో చదువు హై. జో నాస్తిక హై. అంటే అర్థం ఏంటి హై? నాస్తికులు నరకానికి వెళతారని అర్థమయ్యా. ఓ నాస్తికులు నరకానికి వెళ్ళిపోతారా డిచ్కి తమరి గ్రంథాల ప్రకారం? అంటే ఇప్పుడు భగత్ సింగ్ గారు వై ఐయామ్ యాన్ ఎథీస్ట్ అనే పుస్తకం రాశాడు, నేనెందుకు నాస్తికుణ్ణి అని. అంటే ఇప్పుడు మన భగత్ సింగ్ మహానుభావుడు కూడా అకార్డింగ్ టు దిస్ టెక్స్ట్ నరకానికి పోతాడా డిచ్కి? వామ్మో అయ్యమ్మో, ఇదేందరు రా స్వామి, గ్యాప్ లేకుండా దంచుతున్నాడే. కాసేపు ఉంటే నా గోచి తీసి గోతులో కప్పేటట్టున్నాడమ్మా. ఏడిసింది సార్లే ఆపుడిచ్కి. పక్కనోడి గ్రంథాల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కాస్త మన గ్రంథాలు కూడా చదవాలి డిచ్కి. బాబు కాళ్ళు నొప్పి వస్తున్నాయి బాబు, నన్ను వదిలేయండి, సుసుకుపోయేస్తాను. ఎక్కడికెళ్తావు డిచ్కి? ఉండు, ఇంకా పుస్తకాలు కూడా ఉన్నాయమ్మా, చదివి వెళ్దూలే, ఆగు. కాళ్ళు వస్తున్నాయా? సరే సుసుకుపోయి రాపో. పడుకోండ్రా. పండితుడు కాడతను ఒకటి వేషగాడు, ఎవడి కొంప ముంచుతాడో వాని కెరకలేదు. సత్యానిష్ట లేదు, సత్యవాక్కు లేదు, వీడ బ్రహ్మచారి భ్రమలాచారి. సత్యానిష్ట లేదు, సత్యవాక్కు లేదు, వీడ బ్రహ్మచారి భ్రమలాచారి. బాబా డిచ్కి బాబా. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పటి వరకు రాధా మనోహర్ దాస్ ఏ విధంగా మాట్లాడాడో, అలాగే శాంసన్ గారు ఏ విధంగా పూర్తి వివరణ హిందూ గ్రంథాల ప్రకారము స్వాతంత్రం కోసము పోరాటం చేసిన వారు, లేక డాక్టర్ అంబేద్కర్ గారు ఎక్కడికి వెళతారు హిందూ గ్రంథాల ప్రకారమని చాలా క్లియర్గా మీకు తెలియజేశాడు. కాబట్టి ఈ రాధా మనోహర్ దాస్ కానీ, ఈ లలిత్ కుమార్ గారు కానీ, లేక ఈ కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి చెప్పే పూర్తిగా పచ్చి అబద్ధాలు. వీళ్ళ నోట ఎప్పుడు కూడా మంచి రాదు. కారణం ఏంటంటే వీరు మనుషులను గలిబిలి చెయ్యాలి, క్రైస్తవుల మీద హిందువులకి దేశాన్ని కలిగించాలి, ఒక రకమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళాలి అని వీళ్ళు కేవలము బతుకుదెరువు కోసము ఇలాంటి వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల్లో సృష్టిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, బైబిలు ఏ మతానికి, ఏ వర్గానికి, ఏ మనిషికి వ్యతిరేకం కాదండి. బైబిల్ ఎంత మంచి గ్రంథం అంటేనండి, బైబిల్లో యేసు ప్రభువారు తన వాక్యంలో ఏమని రాయించాడంటే, నేను మీ కొరకు ప్రాణం పెట్టాను గనుక మీరు కూడా మీ సహోదరుల కొరకు ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు. బా, ఎంత మంచి మాట యేసు ప్రభువారు చెప్తున్నాడంటే, అయ్యా నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, మీరు మంచివారు కాకపోయినా, పాపములో శాపములో మీరు బతుకుతున్నా, మీకోసము నేను దేవుడై ఉండి మానవుడిగా జన్మించి మీ నిమిత్తం నేను ప్రాణం పెట్టాను గనుక మీరు కూడా మీ సహోదరుల కొరకు అవసరమైతే ప్రాణం పెట్టినంతగా వారిని మీరు ప్రేమించి వారిని కూడా నిత్య జీవానికి నడిపించండి అని యేసు ప్రభువారు చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయి. ప్రియులారా, ఈ మాటలు తెలిసే క్రైస్తవులైన వారండి మీ ఇళ్ళ దగ్గరికి బైబిళ్ళు తీసుకొని, కరపత్రాలు తీసుకొని ఎండలో నిలబడి మీ దగ్గరికి ఎందుకు వస్తారంటే, ప్రియులారా, నిజంగా వారికి ఉన్న దరిద్రాన్ని గురించి వారు ఆలోచించరు, వారి కుటుంబాల్లో జరుగుతున్న నష్టాన్ని గురించి వాళ్ళు ఆలోచించరు. ఈ హిందూ భావజాలము ద్వారా తరతరాలుగా అంటరాని వారిగా ఊరి బయట మేము ఎందుకు ఉన్నాము అని ఏ రోజు కూడా వారు ఆలోచించరు. కానీ
వాళ్ళ మనసులో ఉన్న ఒకే ఒక భావం ఏంటంటే మాకు నిజదేవుడు దొరికాడు, నిజమైన రక్షకుడైన యేసు ప్రభు మాకు దొరికాడు. ఈ లోకంలో ఎన్ని బాధలు పడినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, మా బిడ్డలకు సరైన ఎడ్యుకేషన్ లేకపోయినా, ఈ లోకంలో మాకు ఏ గుర్తింపు లేకపోయినా, ఒకరోజు మేము మరణించిన తర్వాత నిత్య జీవానికి వెళ్తాం కదా. ఈ హైందవ సోదరులు పాపం అన్నీ ఉన్నాయి, కానీ యేసు ప్రభు లేకపోతే వీరు నిత్య జీవాన్ని పొందుకోలేరు గనక యేసు ప్రభు చెప్పినట్లు నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. కాబట్టి వారికి ఏ విధము చేతనైనా సువార్త చెప్పి నిజదేవుని దగ్గరికి నడిపించాలనే ప్రయాసతో మీ దగ్గరికి వచ్చి ఎన్ని అవమానాలైనా పడుతున్నారు, కానీ ఏ రోజు కూడా మిమ్మల్ని దూషించిన వారు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి హైందవ సోదరులారా, ఇలాంటి కరుణాకర సుగుణ, ఈ డిస్కీ బాబా, మనోహర దాస్ లాంటి వారు చెప్పిన అబద్ధాలు నమ్మి దయచేసి మీరు మోసపోవద్దు, దయచేసి మీరు మోసపోవద్దు. దేవుడు ఏ కులానికో ఏ వర్గానికో ఒక ప్రాంతానికో కాదు, దేవుడు మానవులందరికీ సర్వలోకానికి సంబంధించిన వాడు. ఏదో ఒక భారతదేశానికే పరిమితమైన వాడు కాదు, ఈయన సర్వ సృష్టికి కర్త. సూర్యుడు ఉన్నాడండి, భారతదేశానికి ఒక సూర్యుడు, అమెరికాకు ఒక సూర్యుడు, ఆస్ట్రేలియాకు ఒక సూర్యుడు ఉన్నాడా? ప్రపంచానికి మొత్తానికి వెలిగిస్తుంది ఒక్క సూర్యుడే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవాలు గమనించండి. ఎవరో చెప్పిన మాటలు విని మత ఆలోచనలతో మీ హృదయాన్ని నింపుకొని తోటి మనిషిని ప్రేమించలేక తోటి మనిషిని దేశించే స్థితిలోనికి మీరు వెళ్ళబాకండి. ఈ దాసు చేసే పని అదే. ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, రైల్వే స్టేషన్లో కూర్చున్న అదే పని, ట్రైన్లో కూర్చున్న అదే పని, బస్సులో కూర్చున్న అదే పని, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ మీద విషము జిమ్మటమే ఇతను ఎన్నుకున్న పని. కారణం ఏంటంటే దాని ద్వారానే అతడు బతుకుతున్నాడు. కాబట్టి హైందవ సోదరులైన వారు, ఇలాంటి వారిని మీరు దయచేసి ఎంకరేజ్ చేయొద్దు. మీ దగ్గర ఏదైనా సత్యం ఉంటే మాకు నేర్పించండి, మీ గ్రంథాల్లో ఏదైనా నీతి ఉంటే మాకు తెలియచేయండి, మేము తప్పకుండా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు ఇప్పటి వరకు చాలా వివరణ మీరు విన్నారు కదా. ఇంతకీ మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ భారతదేశంలో చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే, ఇది భారతదేశంలో మెజార్టీ మతము హిందూ మతము అనుకుంటున్నారండి. బాగా వినాలి, ఇక్కడ నుండి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. భారతదేశంలో మెజార్టీ మతము హిందూ మతము, మిగతా వాళ్ళందరూ కూడా మైనార్టీలు అని అనుకుంటున్నారు. ప్రియులారా, మనం ఎంతగా మోసపోయామంటే, నిజమైన హిందువులు లేకపోతే నిజమైన ఆర్యులు ఎవరైతే హిందూ గ్రంథాలకు సంబంధించిన వారు ఎవరు అంటే బ్రాహ్మణ జాతికి సంబంధించిన వారు. వీరినే ఆర్య బ్రాహ్మణులు అంటారు. వీరు ప్రపంచ జనాభాలో 140 కోట్ల జనాభాలో వీళ్ళు 3% ఉంటారండి. వీళ్ళ గ్రంథాలన్నీ కూడా సాంస్క్రిట్లో రాయబడి ఉంటాయి. ఆ గ్రంథాలు వారికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఈ సాంస్క్రిట్లో రాయబడి ఉండటం వల్ల ఈ సాంస్క్రిట్ లేక ఈ సంస్కృతం అనే భాష భారతదేశంలో కనీసం ఒక 10,000 మందికి లేదా 1,00,000 మందికి కూడా రాదండి. అలాంటి భాషను పెట్టుకొని 3% ఉన్న ఆర్య బ్రాహ్మణుడు 140 కోట్ల మంది ప్రజలను ప్రభావితము చేసి వాళ్ళ మెదడులను కంట్రోల్ చేసుకొని విభజించి వర్ణము పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో విడగొట్టి వాళ్ళ పబ్బాన్ని గడుపుకుంటానికి ఈ ప్రయత్నాలన్నీ జరిగిస్తున్నారు. ఇది మనకు తెలియదు కనుక మనం మోసపోతున్నాం ప్రియమైన ప్రజలారా. బహుజనులు అనేవారు 85% మంది ఉన్నా ఈరోజు ఈ 85% ఉన్న బహుజనులు కూడా వాళ్ళ మాయలో పడిపోయి వీళ్ళందరూ కూడా హిందువులు అనుకుంటున్నారండి. వీళ్ళు హిందువులు కాదు ప్రియులారా, వీళ్ళు హిందువులు కాదు. ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీ వర్గానికి సంబంధించిన వారు శూద్రులు, అంటరాని వారని చెప్పి వీరు ఊరికి బయట వీరిని పెట్టేస్తే ఈరోజు ఓట్ల కోసము, బలము కోసము మేము ఇంత మెజార్టీలో ఉన్నామని
పార్లమెంట్లో సీట్ల కోసము మనల్ని కూడా వారిలో కలుపుకొని ఇదిగో భారతదేశంలో అందరు హిందువులని మనల్ని నమ్మిస్తున్నారు. కానీ నిజంగా పెద్దలైన వారు, మీరు వెంబడిస్తున్న వారు, వారిని ఎవరిని పూజిస్తున్నారో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి. ఈ హిందూ గ్రంథాలు రామాయణము, మహాభారతము, ఇతిహాసాలన్నీ కూడా రాయబడక ముందు మన భారతదేశంలో ఉన్న మూల గ్రంథాలు వైదిక మతం. మన మూల గ్రంథాలు మనం చూసినట్లయితే వేదాలు. ఈ వేదాల ప్రకారము మీకు తెలుసో లేదో విగ్రహారాధన పాపము అని వేదాల్లో రాయబడి ఉండిద్ది. వేదాల ప్రకారము ఎవ్వరు విగ్రహారాధన చేయకూడదు, అది వేదాలే చెప్తున్నాయి. వేదాలు యజుర్వేదం ప్రకారము 32వ మంత్రములో స్పష్టముగా ఈ మాటలు రాయబడ్డాయి. విగ్రహాన్ని చేయకూడదు, ఎందుకంటే దేవునికి ఆకారము లేదు, ఆయన ఆత్మరూపుడు అని వేదాల్లో చెప్పబడినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణులు పౌరాణిక గ్రంథాలను సృష్టించి, ఒక పాత్రలను సృష్టించి, వారికి పేర్లు పెట్టి, వారికి గుడులు కట్టి, వారికి పండగలు చేసి, వారికి పెళ్ళిళ్ళు చేసి ప్రజలందరినీ కూడా వారి మాయలో ముంచేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్ర తెలుసుకోండి. గ్రంథాలు ఎప్పుడు రాయబడ్డాయి, ఆ గ్రంథాల్లో ఏమి రాయబడ్డాయి? ఎందుకంటే హిందువులందరికీ ప్రమాణికం ఏమంటే వేదాలే. ఆ వేదాలే విగ్రహారాధన ఖండిస్తున్నాయండి. ఆ వేదాలే దేవునికి రూపం లేదని చెప్తున్నాయండి. అంతేకాదు, మీకు ఒక విచిత్రమైన సంఘటన చెప్పమంటారా? భారతదేశంలో హిందువులందరూ కూడా ఎవరు అయితే కొలుస్తున్నారో, ఎంతమంది దేవుళ్ళు కొలిసినా వారందరూ హిందువులేని అనుకుంటున్నారు. కానీ మీరు ఆశ్చర్యపోయే ఒక విషయం నేను తెలియజేస్తాను, ఎందుకంటే మేము చెప్తే మీరు నమ్మరు. మీకు సంబంధించిన వారే, పూజారి వర్గంలో ఉన్నవారే చెప్పే విషయాలను కనీసం వారు చెప్తే మీరు నమ్మతారేమో ఒకసారి మీరు ఆలోచించండి. మనందరికీ తెలుసు, హైదరాబాద్లో మమతామూర్తి విగ్రహాన్ని 1000 కోట్లతో ప్రతిష్ఠించాడు. ఆ విగ్రహ ప్రతిష్టకు దేశ ప్రధాని హాజరయ్యారు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు, చాలా పెద్దవారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మమతామూర్తి విగ్రహ ప్రతిష్టకు అందరూ కూడా పాల్గొన్నారు. దాన్ని ఎవరైతే ప్రారంభించారో, ఎవరైతే దాన్ని కొనసాగించారో చిన్నజీఆర్ గారు, శ్రీ చిన్నజీఆర్ గారు. ఈయన గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరూ లేరు. కానీ ఆయన గురించి మీకు తెలియని ఒక విషయం చెప్పమంటారా? ఆయన శివభక్తుడు కాదు. ఆయన శివుణ్ణి ఆరాధ్య దైవముగా అంగీకరించడు. ఆయన దశావతారాలను మాత్రమే, ఆయన దశావతారాల్లో ఉన్న విష్ణుమూర్తికి సంబంధించిన ఒక రామునికి సంబంధించిన వారిని ఆరాధిస్తాడే తప్ప శివుణ్ణి కానీ, శివుడికి సంబంధించిన వారిని కానీ ఎవరిని కూడా ఆయన ఆరాధించడు, వారి గురించి ఎక్కడ కూడా ప్రకటించడు. మరి చిన్నజీఆర్ గారు కూడా హిందువే కదండి, మరెందుకు శివుణ్ణి ఆరాధించడు? ఇది మీకు ఎప్పుడైనా తెలిసిందా? అంటే రాముణ్ణి ఆరాధించేవారు వేరు, శివుణ్ణి ఆరాధించేవాడు వేరు. ఇవన్నీ మీకు తెలియాలి అంటే చరిత్రలోకి వెళ్ళాలి. శివభక్తుడికి, రామభక్తులకి యుద్ధాలు కూడా జరిగినట్లుగా చరిత్రలో భారతదేశంలో ఎన్నో ఆధారాలు ఉన్నాయండి. పల్నాటి యుద్ధం కూడా దీనికి సంబంధించిందే. ఇటీవల మన సినిమా యాక్టర్ దశావతారం కమల్ హాసన్ ఒక సినిమా తీశాడు చూడండి. దాంట్లో హీరో ఎవరిని నమ్ముకుంటాడు అంటే విష్ణుమూర్తిని కొలుస్తాడు. విష్ణుమూర్తి కొలిసినందుకు శివుణ్ణి ఆరాధించేవారు ఆ విగ్రహాన్ని కట్టి ఆయన్ని సముద్రంలో పడవేసిన సంఘటన మీకు జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజుల్లో ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది. తర్వాత ఈ రాముడిని పూజించేవాడు, ఎందుకంటే రాముడు అంటే ఎక్కడో చాలా రిచ్గా ఉంటారని వాళ్ళ నమ్మకం. శివుడు ఎక్కడ ఉంటాడండి? సమాధుల్లో బూడిది పూడ్చుకొని తిరుగుతూ ఉంటాడు. శివభక్తులందరూ కూడా బూడిది పూసుకొని శవాల దగ్గర తిరుగుతూ ఉంటారు. ఏమండి,
తోటి మానవుణ్ణే అంటరానిగా చూసిన ఆ మతము చిన్నజీయారిక దృష్టిలో, నేను అనకూడదు కానీ మరి శివుణ్ణి ఎలా చూస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన నోట ఎప్పుడు కూడా శివుణ్ణి ఆరాధించినట్లుగా నేను వినలేదు. ఎవరన్నా మీరు వినుంటే దయచేసి నాకు తెలియజేయగలరు. అంటే హిందువుల్లో కూడా ఎన్ని వర్గాలు ఉన్నాయో దయచేసి మీరు ఆలోచించండి. ఇందాక మీరు చూశారు కదా, హిందూ గ్రంథాల ప్రకారము ఎవరైతే శివుణ్ణి ఆరాధించరో వారందరూ నరకానికి వెళ్ళిపోతారు అని హిందూ గ్రంథాల్లో నుండి శాంసన్ గారు చాలా వివరంగా మీ గ్రంథాల్లో ఏ రాయబడినయో అది చూపించాడు కదా. మరి మీ గ్రంథాల ప్రకారము శివుణ్ణి ఆరాధించని చిన్నజీఆర్ గారు ఎక్కడికి వెళతారో అది మీరే నిర్ణయించుకోండి. నేను చెప్పట్లేదు, ఎందుకంటే మాకు అవసరం లేదు, మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీరు అందరూ కూడా వీళ్ళని చూసి మోసపోతూ వీళ్ళు హిందూ మతానికి ప్రతినిధులు అనుకుంటున్నారు. వారిలో లోతుగా దాగి ఉన్న ఆ భావాల గురించి మీకు తెలియదండి. అంతేకాదు, అంతకుముందు చిన్నజీఆర్ గారు ఏమన్నారో తెలుసా? కోడిని తిన్నవాడు కోడిలాగా పెంటలో బొర్లాడుతూ ఉంటాడు. గుడ్డు తిన్నవాడు అంటే మాంసాహారాన్ని ఎవరైతే తింటారో వాళ్ళని చాలా హేళనగా ఆయన తోలనాడాడు. మరి హిందువుల్లో చాలామంది మాంసాహారులు ఉన్నారు. అయినప్పటికీ ఆయన చెప్పినప్పుడు ఎవ్వరు కూడా మౌనంగా భరించారే తప్ప ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారని అడిగిన వారు లేరండి. మీ ఇళ్ళకొచ్చి యేసు ప్రభు ప్రేమ గురించి చెప్తే వారి మీద దాడి చేస్తున్నారు. మరి చిన్నజీఆర్ గారు మీరు తినే ఆహారాన్ని గురించే ఎక్కిరించినప్పుడు మీరు ఎవరన్నా ఆయన ప్రశ్నించారా? ఎవరన్నా మీరు ప్రశ్నించారండి? మాంసం తినేవాళ్ళు ఎంతగా, అసలు ఆ మనోహర దాస్ అయితే మాంసము తినేవాడు లుచ్చా ఎదవని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేశాడండి. వాడు హిందువైనా వాడు ముస్లింలైనా వాడు ఎవడైనా సరే, ఎవడైతే మాంసం తిన్నాడో వాళ్ళందరూ కూడా లుచ్చే ఎదవులని రాధా మనోహర్ దాసు తన వీడియోలో చెప్పాడు. ఆ వీడియో ఇప్పటికీ నా దగ్గర ఉంది, నా యూట్యూబ్లో ఉంది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించినట్లయితే మన హిందూ పండితులు ఒక ఆయన కూడా, ఆయన పేరు నాకు జ్ఞాపకం రావట్లేదు, చాగండి గారు కాకుండా మరొక ఆయన ఉన్నాడు, చాగండి కోటేశ్వరరావు గారు కాకుండా మరొక ఆయన చెబుతున్నాడు. ఆయన పేరు నాకు గుర్తు రాలేదు, కానీ ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, రాముడు క్షత్రియుడు అండి, రాముడు క్షత్రియుడు, ఆయన మాంసం తిన్నాడు, అది రామాయణంలో రాయబడింది. మాంసం తింటే తప్పేంటండి? పైగా రాముడు దేవుడని చెప్పి ఎవరు చెప్పారండి మీకు? రాముడు మనిషో బాబు అని మొత్తుకుంటున్నాడని చెప్పేసి ఆ హిందూ పండితుడు, ఆయన యూట్యూబ్లో చాలా మాట్లాడుతూ ఉంటాడు, సమయానికి నాకు ఆయన పేరు గుర్తు రాలేదు. కాబట్టి మీరు దయచేసి ఈ మాటలు మీరు ఆలకించాలి, రాముడు మాంసం తిన్నారు అని మీరే చెప్తారు, మాంసం తిన్నవాడు లుచ్చాదెర ఎదవని మనోహర్ దాస్ చెప్తాడు, మాంసం తినేవాళ్ళని ఎక్కిరిస్తూ చిన్నజీఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు. మీలోనే ఇన్ని రకాలుంటే, మీరే ప్రజల్ని ఇంతగా మోసం చేస్తూ ఉంటే మీరు మమ్మల్ని ఎలా మాట్లాడగలుగుతున్నారండి? కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ విషయాలన్నీ మీరు ఆలకించాలని, మిమ్మల్ని అయితే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారిని కూడా మీరు తిరిగి ప్రశ్నించాలని ప్రభుపేట క్రైస్తవులైన వారందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ఈ చిన్నజీఆర్ గారు శివుణ్ణి ఎందుకు ఆరాధించడో, ఎందుకు ఆయన పూజించడో వేరే స్వామీజీ గారు ఆయన గురించి చెప్పిన మాట, ఆయన మాటల్లోని వినండి. ఎందుకంటే మనం చెప్తే ఈ సమాజం వినదు, మనం చెబితే ఈ సమాజం వినదనమాట. శాగంటి కోటేశ్వరరావు గారు ఈ మాట చెప్పింది ఎవరంటే శాగంటి కోటేశ్వరరావు గారు అనమాట, రాముడు మాంసం తిన్నాడు అని. అంతకుముందు నేను ఇదే విషయం ఒక బ్రాహ్మణ సహోదరుడికి చెబితే, లేదండి మా రాముడు కందమూలాలు ఏయో చిన్న చిన్న వేర్లు తిన్నాడే తప్ప ఆయన మాంసం తినలేదని నన్ను వాదించాడు. ఎప్పుడైతే ఆయన చెప్పాడో అప్పుడు ఆయన విని, అవునండి మా పండితులు చెప్పారు, నిజమే రాముడు మాంసం తిన్నాడు అని ఒప్పుకున్నారు. కాబట్టి ఈ చిన్నజీఆర్ గారు ఎందుకు శివుణ్ణి నమ్మడో ఒకసారి వారి మాటల్లోనే వినండి. విన్న తర్వాత
మనం ప్రార్థన చేసుకుందాము. ఆ మాటలు కూడా విన్న తర్వాత నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దయచేసి చిన్నజీఆర్ గారి గురించి ఒక స్వామీజీ గారు చెప్పిన మాటల్ని ఒకసారి వినండి. నాకు కూడా తెలిసింది ఈ విషయం, చాలామంది చెప్పారు కూడా. చిన్నజీఆర్ స్వామి వారి దగ్గర ఎవరైతే శంఖ చక్రాలు వేయించుకుంటారో వాళ్ళు శివనామస్మరణ చెప్పకూడదు, ఓం నమ శివాయ అని అనకూడదు అని చెప్పేసి నాకు కూడా చాలామంది చెప్పారు. అక్కడ కూడా శివనామస్మరణ జరగదు. అంటే ఆ వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళ ఆగమ శాస్త్ర ప్రకారము వాళ్ళు పూజ చేసేటప్పుడు గణపతి పూజ చేయరు, విశ్వక్సేన ఆరాధన అని చేస్తారు. గణపతి ప్లేస్లో విశ్వక్సేన ఆరాధన చేసి వాళ్ళు పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడే అందరికైనా ఉత్తముడు, శ్రీమన్నారాయణుడే ఇంకెవరూ లేరు అనేది వాళ్ళు నారాయణ ఐక్యతత్వాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు దాన్నే పూజ చేస్తారు. సరే, అది వాళ్ళకి సంబంధించిన ఆలోచన, విధి విధానం. కాకపోతే ఏంటంటే నువ్వు శ్రీమన్నారాయణున్నే ఆరాధించడంలో తప్పులేదు, కానీ శివుణ్ణి ద్వేషిస్తూ నారాయణ్ణి ఆరాధిస్తే మాత్రమే తప్పు. శివద్వేషి కాకు, నువ్వు శివుణ్ణి పూజించకు, తిట్టకు, ఏమి చేయ. నీకు శివుణ్ణి పూజ చేయాలని లేకపోతే, శివతత్వానికి ఇష్టం లేకపోతే విష్ణుతత్వానికి వెళ్ళి విష్ణుతత్వంతో అద్భుతంగా పూజ చేసుకో. కానీ విష్ణుతత్వాన్ని నువ్వు ఎరుగుతూ శివతత్వాన్ని మాత్రం ద్వేషించకు. ఎందుకోసమంటే ద్వేషం అనేది ఎక్కడ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిపక్వతనివ్వదు. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే ఏంటి అంటే సమభావన ఉండడము, అంటే పండితా సమదర్శన అని శాస్త్రం చెప్తారు. పండితా సమదర్శన అంటే అంతటా కూడా భగవతత్వాన్ని చూస్తారు. శివుడిలోనూ విష్ణువుని చూడాలి. నువ్వు అప్పుడు ఒకవేళ ఓం నమ శివాయ అన్నా, నువ్వు ఓం నమ శివాయని గొంతుతోటి అన్నా అందులోపలే నువ్వు విష్ణువు చూడు. శివస్య రూపం విష్ణువు విష్ణోశ్చ రూపం శివ అన్నట్టు నువ్వు ఆ భావనతో చూడు. కానీ ఆ భావనతో నువ్వు చూడలేదు, ద్వేషం పెంచుకున్నావు అంటే నువ్వు ఇంకా పరిపక్వత స్థాయికి ఎదగలేదు. ఎందుకోసమంటే ఈర్ష, ద్వేషము, క్రోధము, అసూయ ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా అవలక్షణాలు. ఈ అవలక్షణాలతోటి ఆధ్యాత్మిక చైతన్యం కలగడం అనేది కష్టమే. అంతే కదా, కలగదు. అంతేకాదు. కానీ అది నిరీశ్వర యాగం జరిగిందా జరగలేదా అని నేనైతే వెళ్ళలేదు, మాకు ఇన్విటేషన్ రాలేదు, మేమైతే వెళ్ళలేదు. కాకపోతే నాకు కూడా చాలా మంది పండితులు వెళ్ళిన వాళ్ళు చెప్పారు. అయితే వాళ్ళు ఏం చేశారు అంటే, ఇప్పుడు అక్కడికి చాలా మంది స్మార్తులు కూడా, అంటే అడ్డబొట్టు పెట్టుకున్న వాళ్ళు. విన్నారు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నజీఆర్ గారు శివుణ్ణి ఏమాత్రము పూజించడు. ఆయన దశావతారంలో ఉన్న విష్ణుమూర్తి అవతారాన్ని మాత్రమే ఆయన పూజిస్తారు. కానీ వీళ్ళందరూ ప్రపంచాన్ని, భారతదేశంలో ఉన్న వారందరినీ కూడా హిందువులుగా నమ్మిస్తున్నారు. అందుకే కరుణాకర్ సుగుణ కూడా చిన్నజీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన పెట్టుకున్నదేంటి? శివశక్తి, శివుడి పేరు పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడనమాట. కానీ ఆయన ముట్టుకోడు. మరి ఎందుకు చిన్నజీఆర్ గారు మనుషులు ముట్టుకోడో లేక మనుషులు ఆయన ముట్టుకొనియడో తెలియదు. దానికి కరుణాకర్ సుగుణ చెప్పిన సమాధానం ఏంటంటే, వాళ్ళు నిష్ఠలో ఉంటారంట. నిష్ఠలో ఉన్నప్పుడు ఎవరన్నా వాళ్ళు తాగితే అపవిత్రులు అయిపోతారంట. ఏంటండి, ఆయన పరిశుద్ధుడు అనుకో, ఆయన తాగితే అపవిత్రుడు పరిశుద్ధుడు అవ్వచ్చు కదా. కానీ అపవిత్రుడైన వాడు తాగితేనంట ఆయన అపవిత్రుడు అయిపోతాడంట. చూడండి, మనుషులుగా పుట్టి వీళ్ళు కనీసం మనిషిని కూడా తాకనీరు. అలాంటి మతములోనికి ఈ బలహీన వర్గంలో పుట్టిన వారిని ఏమాత్రం గౌరవించగలుగుతారా? దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ మనోహర్ దాస్ అయినా, ఈ కరుణాకర్ సుగునైనా ఆయన కాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారం పడాల్సిందే. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయమంటారా? నేను ఆరాధిస్తున్న యేసు ప్రభు అండి, కుష్ఠరోగి దూరంగా ఉండి, ప్రభువా నేను కుష్ఠరోగిని, నేను అంటరాని వాడను, నీకు ఇష్టమైతే దూరంగా ఉండి ఒక మాట సెలవియ్యి అని అడిగితేనండి, ఎప్పటికీ కూడా కుష్ఠరోగులు ఊరికి బయటే ఉంటారు. వారు సమాజంలోకి రానిచ్చేవారు కాదు. ఈరోజు ధైర్యంగా అడుక్కోవటానికి వచ్చారు. కానీ మామూలుగా ఉన్నవారినే వీరు అంటరానిగా చూశారు భారతదేశంలో. ఇక కుష్ఠరోగుల పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ యేసు ప్రభు ఏం చేసేది తెలుసా? వెళ్ళిపోయి కుష్ఠరోగిని ముట్టి అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పాడండి. ఇది నా బైబిల్. నా దేవుడు
అంటరాని వారిగా ఎంచబడిన వారిని అంటుకొని వారికున్న అంటుని తొలగించి మనిషిగా చేసి గుండెలకు హత్తుకున్నవాడు నా ప్రభు అండి. నా ప్రభు అలాంటి వాడు. అంతేకాదండి, నా ప్రభు ఎలాంటి వాడంటే, చిన్నజీఆర్ గారు ఫారెన్ వెళ్ళినప్పుడు నేను చూశాను వీడియోల్లో, చిన్నపిల్లలండి ఆయన కాళ్ళు కడిగి, ఆ కాళ్ళు కడిగిన నీళ్లు మరి వాళ్ళు తాగుతారో మరి ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఆ కాళ్ళు కడిగిన నీళ్లు చాలా భద్రంగా భద్రపరుచుకున్నారండి. ఒక మనిషి చిన్నజీఆర్ స్వామి ఆ కాళ్ళు కడిగిన నీళ్లను వెండి పళ్ళెమో బంగారు పళ్ళెంలో పెట్టి, అమెరికాలో వాళ్ళు కుటుంబ సమేతంగా ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని చక్కగా కడిగి ఆ నీళ్ళన్నీ ఒక పాత్రలో తీసుకొని మరి దాన్ని తీర్థంగా తీసుకున్నారో ఏం చేశారో నాకు తెలియదండి. ఇది భారతదేశంలో అగ్రకులాలుగా సెలామనవుతూ ప్రజలను వాళ్ళ కాళ్ళ దగ్గరగా బానిసలుగా మార్చుకుంటున్న మతాన్ని గురించి నేను చెప్తున్నాను. కానీ యేసు ప్రభు ఏం చేశాడో తెలుసండి, ఆయన శిష్యుల్లో ఎవరు గొప్పవారు అన్న తర్కం వచ్చినప్పుడండి ఆయన వెంటనే ఏం చేశాడంటే ఒక టవల్ తీసుకున్నాడంట. ఆ టవల్ తీసుకొని తన నడుము కట్టుకొని ఒక బేషన్ లాంటి ఒక పాత్రను తీసుకొని ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు కడిగేశాడంటండి. వారి పాదాలు కడుగుతూ ఆయన చెప్తున్నాడు, నేను బోధకుడను ప్రభువునైన నేను మీ పాదాలు కడిగాను గనుక మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగండి. నేను దేవుణ్ణయ్యుండి, నేను సృష్టికర్తనయ్యుండి మీ పాదాలు నేను కడిగాను అంటే మీరు నాకు మానవుడు, నా దృష్టిలో నాకు అంత విలువైన వాడు. సృష్టికర్త మనుషుల పాదాలు కడగటానికి భూమి మీదకి వస్తే సామాన్యమైన మానవులు వీళ్ళు, పైగా వీళ్ళ వల్ల ప్రజల దగ్గర ఏమాత్రం మేలు లేక కులాల మధ్య వర్గాల మధ్య తగాదలే తప్ప వీరు సృష్టించగలిగింది ఏమీ లేదు. వీళ్ళు మనుషుల చేత కాళ్ళు గడిగించుకొని వాళ్ళ నెత్తి మీద వీళ్ళ కాళ్ళు పెట్టించుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దయచేసి ఈ విషయాలన్నీ మీరు ఆలకించండి. మీకు తెలిసిన వారికి ఈ విషయాలు షేర్ చేయండి. ఇంకా దీని గురించి మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే నాకు తప్పకుండా తెలియజేయండి. ఇందాక నేను చెప్పాను కదా, గెరికిపాటి గారు, నేను శాగండి కోటేశ్వరరావు గారు అన్నాను. గెరికిపాటి గారు చాలా స్పష్టంగా తన వీడియోలో ఏం చెప్పాడంటే, రాముడు శక్తియుడు గనుక ఆయన మాంసం తిన్నాడు. ఆయన తిన్నాడండి మాంసము అని ఆయన స్పష్టంగా చెప్పాడు. మాంసం తిన్నవారిని మనోహర్ దాస్ లుచ్చా ఎదవా అన్నాడు. చిన్నజీఆర్ జామేమో ఎగతాళి చేశారు. కాబట్టి వీళ్ళ మధ్యలో జరుగుతున్నవి మీరు దయచేసి ఆలకించండి. భారతదేశంలో ఉన్న వారందరూ దయచేసి హిందువులు కాదు, మీరు మోసపోతున్నారు. హిందువులు 3% వారు ఆర్య బ్రాహ్మణులు. వారు బతకటానికి బహుజనులందరినీ హిందువులుగా నమ్మించి పురాణాల్లో ఉన్న దేవతా దేవుళ్ళకి మనల్ని బానిసలుగా మారుస్తున్నారు. వేదాల ప్రకారము దేవుడు ఆత్మరూపుడు, దేవుడు ఆత్మ గనుక దేవుణ్ణి ఆత్మలోనే సేవించాలని వేదాలు, యజుర్వేదము 32వ మంత్రములో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఈ మాటలన్నీ గమనించి మీరు లోతుగా మీ గ్రంథాలని పరిశోధించాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. మీ స్నేహితులకు, మీ బంధువులకు తెలియచేయండి. వాక్యములోను ఇతర గ్రంథాల పట్ల అవగాహన పెంచుకోండి. క్రీస్తు కోసము నమ్మకమైన సాక్షులుగా జీవించండి. మనం ఎవరిని దూషించొద్దు, ఎవరిని దేశించొద్దు. వారు కేవలము బైబిల్ని, క్రైస్తవులను, సేవకులను దూషిస్తున్నారు గనక వారి మధ్యలో ఏం జరుగుతుందో లోకానికి తెలియదు గనక ఆ విషయాలు బయట పెడుతున్నామే తప్ప మాకు మీ గ్రంథాల పట్ల కానీ మీ భక్తి పట్ల కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలము మేము నమ్మిన రక్షణను, ఆ రక్షణ మీకు పంచడానికి ప్రేమను చూపించేవారమే తప్ప మేము ఎవరిని దేశించేవారము కాదు. దయచేసి ఇది గమనించాలని ప్రభుపేట మీ అందరికి మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ.